హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయ మరియు పల్లీలు ఎలా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ, బ్యాచులర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ చాలా యూస్ఫుల్. సో ఫస్ట్ అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత వీడియోలో చూపించే విధంగా పల్లీలను వేగించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో అయితే వేగించకూడదు, అప్పుడు పల్లీలు కాలిపోతాయి. సో అదే ఆయిల్లో నేను ఇక్కడ పోపు కూడా వేసుకుంటున్నాను. సో చూసారు కదా, కొంచెం ఆలు కూడా వేసుకుంటున్నాను. ఆలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని. ఆలు చక్కగా వేగిన తర్వాత ఏదైతే బెండకాయలను కట్ చేసుకున్నామో ఆ బెండకాయలను వేసుకొని ఇక్కడ ఫస్ట్ మనం హై టు లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకొని క్యాప్ పెట్టేయాలి. తర్వాత మనం వెల్లుల్లి కారం చేసుకోవాలి. వెల్లుల్లి కారం జీలకర్ర వేసి చక్కగా దంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూసారా, మనం బెండకాయలను ఇక్కడ జిగురుగా ఉంటుంది కదా, సో కొంచెం మనకి ఉడికిపోయింది అని తెలిసిన తర్వాత క్యాప్ పెట్టకుండా మనం చక్కగా వేయించుకోవాలి. అప్పుడు మనకి ఆ జిగురుతనం అనేది పోతుంది. చూసారా, నేను క్యాప్ ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే పెట్టాను. తర్వాత ఇంకా క్యాప్ తీసేసి స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం టైం అయితే పడుతుంది బెండకాయకి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చిన్నప్పుడు పెద్దలు కూడా చెప్పేవారు కదా, ఏంటి బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయి అని. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ చక్కగా వేగిన తర్వాత మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో చూసారా, ఇలా చేస్తే మొత్తం కట్ అవ్వాలన్నమాట. సో మనకి బెండకాయ ఫ్రై ఎప్పుడు అయిపోయింది అని తెలుస్తుంది తెలుసా, ఇలా కలిపేటప్పుడు దారాల్లాగా రాకూడదు. సో చూసారా, ఇప్పుడు ఇంకా దారాల్లాగా వస్తున్నాయి. సో ఇక్కడ మరి దారాలుగా రావట్లేదు చూసారా. సో దారాలుగా రాకపోతే ఇంకా ఫ్రై అయిపోయినట్టే. మనం ఏదైతే పల్లీలు వేయించుకున్నామో ఆ పల్లీలను వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి కారం కూడా చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ వేస్తే ఒక 5 మినిట్స్ చక్కగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసి ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ వదిలేసి పప్పుచారులో కానీ పప్పులో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. సో లాస్ట్లో నేను కొంచెం గరం మసాలా అవి కూడా వేసుకున్నాను, ఎందుకంటే వెల్లుల్లి కారంలో ఓన్లీ కారమే